ఇక్కడ ఉన్న వాళ్ళు పాపం సుతపుసలాగా మాట్లాడుతున్నారు. నేను పక్క పార్టీలో నేనేం ఫీల్ అవును, పక్క పార్టీలో ఉన్నాను. నేను కార్పొరేట్ గా పోటీ చేశానని అదన్నా తెలుసా మీకు? నేను కార్పొరేటర్ గా పోటీ చేశాను. ఈ కూటమిలో ఉండే పోటీ చేశాను. ఈ కూటమిలో ఉండి పోటీ చేసి వచ్చినటువంటి అమ్మాయిని నేను నామినేషన్ వేశాను. మరి నేను వీళ్ళు అడ్డగోలుగా చేస్తే నేను నామినేషన్ వేయలేను కదమ్మా. బీజేపీలో నుంచి వచ్చింది మల్లీశ్వరి, నేను చెప్పుకుంటాను. నేను పోటీ చేసినటువంటి అమ్మాయిని. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా కార్పొరేటర్ గా పోటీ చేశారా మొన్న ఎలక్షన్ లో? చేయలేదు కదా. సో మీకు ఎవరికి తెలియదు. తెలియనప్పుడు సుత్తపూస మాటలు మాట్లాడొద్దు. నేను నామినేషన్ వేశాను, నేను పక్క పార్టీలో ఉన్న అమ్మాయిని నేను నామినేషన్ వేశాను వేయించారనే అర్థం. మీకు ఇంకో విషయం తెలుసా? కాదమ్మా శిరీష గారు, యాదగారు మీరు టీడీపీ వాళ్ళు ఎక్కడున్నారు కరోనా టైంలో? ఎప్పుడేశారు? ఎప్పుడేశారు నామినేషన్? మీరు వేయడానికి జనాలేరు. మీరు పారిపోతుంది కరోనా టైంలో. పారిపోయి హైదరాబాద్ లో కూర్చొని 3 సంవత్సరాల దాకా రాకుండా ఈ రాష్ట్రంలో కూర్చొని ఎక్కువ మాట్లాడితే ఆ టైంలో ఉండేది బీజేపీ జనసేన అభ్యర్థులే ఎక్కువ. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నది వాళ్ళే కాబట్టి. టీడీపీ వాళ్ళు పారిపోయారు, ఒక్కరు లేరు. మేము వేసాం నామినేషన్. నేను నామినేషన్ వేసానంటే సజావుగా జరిగినట్టుగా ఎలక్షన్ ప్రజల్లో ఉన్నాడు. అప్పుడు కూడా మీ సైకో బ్యాచ్ లోకేషన్ ట్రాక్టర్ తో శిరీష్ గారు ప్లీజ్, శిరీష్ గారు ప్లీజ్ మేడం ప్లీజ్, శిరీష్ గారు ఒక నిమిషం ఆగండి ప్లీజ్. టీడీపీ పార్టీ ఈ పార్టీ కాదు, వెన్నుపోటు పొడిచి తెచ్చుకున్నటువంటి పార్టీ. నేను బీజేపీలో పోటీ చేశాను, కార్పొరేటర్ శిరీష్ గారు ప్లీజ్ అండి. కొంతమంది అమ్ముకున్నారు. నేను పోటీ చేసిన నియోజకవర్గంలో కూడా, నేను పోటీ చేసిన వార్డులో కూడా టీడీపీ వ్యక్తి సీటు 25 లక్షలకి అమ్ముకొని పోయారు. ఆ లెక్కన మాట్లాడితే ఎక్కడున్నారు మీరు? యునానిమస్ అంటున్నారు. ఎక్కడ యునానిమస్ అయింది? క్యాండిడేట్లు లేకపోతే యునానిమస్ అవ్వక ఏమవుతుంది? నేను పోటీ చేశాను కాబట్టి ఇక్కడ ఈ వార్డులో ఎలక్షన్ జరిగింది. లేకపోతే యునానిమస్. సొగం తెలిసి సొగం తెలియకుండా వచ్చి మాట్లాడకండి ఇక్కడ. నేను తెలియదు.